హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాజ్ శృతి ఫేస్ వైపు చూస్తూ, అయ్యో ఏంటిలా కందిపోయింది అని అడుగుతాడు. శృతి, మా అమ్మ కొట్టింది అని చెప్తుంది. తను ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తావు అని అడిగినందుకే కొట్టింది అని చెప్పి, ఇక మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోదని క్లారిటీ వచ్చేసింది అంటుంది. ఇక నా లైఫ్లో రెండో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నాను రాజ్ అంటుంది. రాజ్, మొదటిదేంటి అని అడుగుతాడు. శృతి నిన్ను ప్రేమించడం అంటుంది. రాజ్, మరి రెండోది నాతో బ్రేకప్పా అని అడుగుతాడు. శృతి, నిన్ను తప్ప నా హస్బెండ్ ప్లేస్లో నేను ఎవరిని ఊహించుకోలేను బేబీ అంటుంది. రాజ్, కానీ మన పెళ్ళికి మీ అమ్మ ఒప్పుకోదు అంటున్నావు కదా అని అడుగుతాడు. శృతి, అడిగితే ఒప్పుకోదు, కానీ పెళ్లి చేసుకుని వెళ్ళి తన ముందు నిలబడితే యాక్సెప్ట్ చేయక తప్పదు, కాబట్టి మనం వెంటనే పెళ్లి చేసుకుందాం బేబీ అంటుంది. శాలిని ఇన్ఫార్మర్ మధు శృతి రాసులను చాటు నుంచి చూస్తూ ఉంటాడు. రాజ్, ఫ్యామిలీని ఒప్పిస్తే పెళ్లి ఖర్చు వాళ్లే పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అది నాకు బొక్కే అనుకుంటాడు. దీని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి అంటే అరేంజ్మెంట్స్ వేరే లెవెల్లో ఉండాలి, లేదంటే డౌట్ వచ్చి పెళ్ళి క్యాన్సిల్ అంటుందేమో. ఇది పెళ్ళికి ఒప్పుకుంటుందని సంతోషించాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. శృతి, బేబీ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. రాజ్, ఏం లేదు బేబీ, వెంటనే పెళ్ళంటే ఎలా కుదురుతుంది అని అడుగుతాడు. నా మీటింగ్స్ బిజినెస్ పనులు అన్నీ స్కెడ్యూల్ అయి ఉంటాయి కదా అంటాడు. శృతి, నాకన్నా నీకు బిజినెస్ పనులే ఎక్కువ, పోస్ట్పోన్ చేసుకోలేవా అని అడుగుతుంది. రాజ్, అలా అని కాదు, పెళ్ళంటే చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, వెడ్డింగ్ హాల్ బుక్ చేయాలి, క్యాటరింగ్ మాట్లాడాలి, గెస్ట్లందరినీ ఇన్వైట్ చేయాలి అని రాజ్ అంటూ ఉంటే శృతి, అవన్నీ అక్కర్లేదు బేబీ అంటుంది. సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటే రాజ్, నిజంగానే నీకేం ప్రాబ్లం లేదా అని అడుగుతాడు. శృతి, నాకేం ప్రాబ్లం ఉంది అని అడుగుతుంది. రాజ్, ఆడపిల్లలకు పెళ్లి విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అని అడుగుతాడు. శృతి, నాకు నీతో పెళ్లి జరగడం ఇంపార్టెంట్ బేబీ, ఎలా జరిగిందనేది కాదు. మా అమ్మ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేను అని అనుకుంటుంది, తను రాంగ్ అని నేను ప్రూవ్ చేయాలి అంటుంది. రాజ్, సరే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటాడు. శృతి, రేపే రామాలయంలో మన పెళ్లి జరిగిపోవాలి అంటుంది. రాజ్, ఓకే బేబీ, నువ్వు కోరుకున్నట్టే మన పెళ్లి జరిగిపోతుంది, మనం లవర్స్ నుంచి కపుల్స్గా మారబోతున్నాము, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న శాలిని ఇన్ఫార్మర్ మధు శాలినికి ఫోన్ చేస్తాడు. శాలిని ఫోన్ క్రాంతి దగ్గర ఉంటుంది. క్రాంతి ఆ ఫోన్ వైపు చూడబోతూ ఉంటే హడావిడిగా శాలిని వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి క్రాంతికి అనుమానం రాకుండా పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. చంద్రకళ పూల కుండీలో పెన్ కెమెరాను ఉంచి శాలిని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. శాలిని పెన్ కెమెరా ముందుకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. చంద్రకళ, దొరికావు శాలిని అని అనుకుంటుంది. శాలిని మధుతో ఫోన్ మాట్లాడి చంద్రకళను చూసి షాక్ అవుతుంది. చంద్రకళతో, ఏంటి నీడలా వెంటాడుతున్నావు, నేను ఎక్కడ దొరుకుతానా అని ఎదురు చూస్తున్నావా అని అడుగుతుంది. చంద్రకళ, రావాల్సిన టైంలో నువ్వు దొరుకుతావులే అంటూ దానికోసం నేను ఎదురు చూడాల్సిన పనేం లేదు అంటుంది. ఇందాక నేను ఒక విషయం అడగాలనుకున్నాను కదా, దాని గురించే మాట్లాడదామని వచ్చాను అంటుంది. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషివని తెలుసు, ఏమున్నా ఫేస్ టు ఫేస్ డీల్ చేస్తావు, కానీ ఇంటి మీద పగ తీర్చుకునే విషయంలో మాత్రం చాటుమాటుగా కుట్రలు చేస్తూ నీ ఐడెంటిటీ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నావు. నీ మనస్తత్వం ఇలా తయారవడానికి కారణం మీ అమ్మే కదా అని అడుగుతుంది. మనుషులతో ప్రేమతో నడుచుకోవాలని చెప్పడం మానేసి పగని ద్వేషాన్ని నీకు నూరిపోసింది మీ అమ్మే. మీ అమ్మ పెంపకం వల్లే నువ్వు మానవత్వం మర్చిపోయావు, బంధాలు అనుబంధాల విలువ తెలుసుకోలేకపోయావు, మాతృత్వం స్వార్థానికి వాడుకునేంత మూర్ఖంగా తయారయ్యావు. నిన్నిలా రాక్షసంగా మార్చింది మీ అమ్మే కదా అని అడుగుతుంది. శాలిని, మా అమ్మ గురించి ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు చంద్ర అంటుంది. నీకు తన గురించి ఏం తెలుసు, ఏంటి వల్ల మా అమ్మ ఎంత నష్టపోయిందో నీకు తెలుసా? మా అమ్మ నేను ఇంటి వల్ల ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో నీకు తెలుసా? మా అమ్మ కోసమే నేను ఇంటిని ద్వేషించడం మొదలుపెట్టాను. మా అమ్మ పగని తీర్చడం కోసమే క్రాంతిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఇంటి కోడలిగా అడుగుపెట్టాను. ఈ ఇంటిని సర్వనాశనం చేయడం కోసమే అందరి మధ్య చిచ్చు పెట్టాను. ఈ ఇంట్లో జరిగే గొడవలన్నింటినీ నేనే కావాలని క్రియేట్ చేస్తున్నాను అంటూ పూల కుండీలో ఉన్న పెన్ కెమెరాను చూస్తుంది శాలిని. శాలిని నవ్వుకుంటూ చంద్రకళతో, ఇలా చెప్పాలనే కదా చంద్ర నువ్వు చూస్తున్నావు అంటుంది. ఎందుకు చంద్ర నన్ను ఇలా వేధిస్తున్నావు?
అన్నీ నేనే చేశానని ఒప్పుకునేంత వరకు నన్ను ఇలా టార్చర్ చేస్తూనే ఉంటావా? నా బిడ్డను కూడా నాకు దక్కకుండా చేశావు కదా చంద్ర. ఇంకా నా మీద నీకు పగ తీరలేదా? నన్ను ఇలా కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? నువ్వు చేసిన తప్పులన్నీ నేనే చేశానని ఒప్పుకోవాలి. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. అదే కదా నీకు కావాల్సింది? నా ప్రాణం పోయినా సరే నేను క్రాంతిని ఇంటిని వదిలేసి వెళ్ళను అంటూ పెన్ కెమెరాని స్విచ్ ఆఫ్ చేసి చంద్రకళకు ఇస్తూ, నాకు తెలియకుండా నన్ను ట్రాప్ చేయాలని చూసావా చంద్ర? నేను కనిపెట్టలేననుకున్నావా? నన్ను ఫాలో చేస్తూ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడినప్పుడే నువ్వేదో ప్లాన్లో ఉన్నావని నాకు క్లారిటీ వచ్చింది. ఈ చిన్న కెమెరాలో నా పెద్ద సంకల్పాన్ని కొల్లగొట్టాలనుకున్నావు కదూ. ఈ వీడియోతో నువ్వు నన్నేం చేయలేవు చంద్ర. ఇది ఇంట్లో వాళ్ళకి చూపిస్తే నా మీద సింపతి, నీ మీద కోపం ఇంకా పెరిగిపోతుంది తప్ప నీకు పైసా కూడా లాభం లేదు. నాతో పెట్టుకోకు చంద్ర, అంత ఈజీ కాదు అంటూ చంద్రకళకు పెన్ కెమెరా ఇచ్చి వెళ్ళిపోతుంది శాలిని. ఇక రాజ్ ఇంటి దగ్గర రాజ్ వాళ్ళ అమ్మ సరోజ తను అప్పుగా తీసుకున్న 300 కోసం వచ్చిన లక్ష్మితో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన రాజ్ ఈ గొడవంతా చూస్తూ ఉంటాడు. లక్ష్మి కొడుకుని బుద్ధిగా పెంచడం చేత కాదు కానీ బిల్డప్లు ఇస్తుంది అంటూ, రేపట్లోగా నా డబ్బులు ఇవ్వలేదనుకో నా సంగతి ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అంటూ రాజ్ని చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది లక్ష్మి. రాజ్ సరోజ్ దగ్గరికి వెళ్ళి, అమ్మ వదిలేయి, తనతో మనకెందుకు అంటాడు. సరోజ అది మనల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడిందో చూసావు కదరా అని అడుగుతుంది. రాజ్ ఈరోజు తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే రేపు మన పొజిషన్ మారడం చూసి ముక్కున వేలేసుకుంటారు చూడమ్మా అంటాడు. సరోజ మన బతుకులు మారేదెప్పుడో, అందరి నోళ్ళు మూత పడేదెప్పుడో అంటుంది. రాజ్ నీకో గుడ్ న్యూస్ చెప్తానమ్మా అంటాడు. సరోజ ఎవరైనా పెద్ద మొత్తంలో అప్పు ఇస్తామన్నారా అని అడుగుతుంది. రాజ్ అప్పులు తీసుకోవాల్సిన అవసరం మనకి లేదమ్మా, శృతి నన్ను పెళ్లి చేసుకుంటాననింది అంటాడు. సరోజ నేను నమ్మనురా అంటుంది. రాజ్ అదేంటమ్మా ఈ మాట వింటే లేడి పిల్లలా ఎగిరి గంతేస్తావనుకున్నాను, నత్తలా నెమ్మదిగా నమ్మనని చెప్తున్నావేంటి అని అడుగుతాడు. సరోజ ఆ పిల్ల తింగరిదిరా అంటుంది. ఈ వాళ్ళన్న మాట మీద రేపుండదు. నువ్వు 4 మాటలు ప్రేమగా మాట్లాడగానే పొంగిపోయి పెళ్లికి సిద్ధమైపోయిందేమో కానీ రేపొద్దునొచ్చి మా ఇంట్లో ఒప్పుకోలేదని మన పెళ్లి రద్దని చెప్పినా చెప్తుంది అంటుంది. రాజ్ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళను అడిగిందంట, వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదంట, అందుకే వాళ్ళకి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందామనింది అంటాడు. సరోజ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆ పిల్ల మెడలో తాళి కడితే నీకు ఒరిగేదేముంది? ఆస్తి దక్కాలి అంటే వాళ్ళ అంగీకారం కావాలి కదా అని అడుగుతుంది. రాజ్ అవన్నీ తర్వాత చూసుకుందాంలేమ్మా, పెళ్లి జరిగిపోయింది అంటే ఆ ఇంటికి అల్లుడుగా అన్ని హక్కులు నాకు దక్కుతాయి, ఆ పైన ఆస్తి దక్కించుకోవడం ఎంత అంటాడు. సరోజ నీకు ఆ నమ్మకం ఉంటే చేసుకో, నేనేం కాదనను, కానీ ఇప్పుడు పెళ్లి కోసం అప్పు చేయమంటే మాత్రం తుక్కు రేగొడతాను అంటుంది. రాజ్ అలా అంటావేంటమ్మా, గుళ్ళో పెళ్ళే కదా, ఆ మాత్రం ఖర్చు చేయకపోతే శృతికి డౌట్ రాదా అని అడుగుతాడు. సరోజ 300 కట్టలేక ఆ ముష్టి దాంతో మాటలు పడ్డాను. నువ్వు ఆ పిల్ల దగ్గర ఇచ్చిన బిల్డప్లకి దానికి తగ్గట్టు బట్టలు కట్టాలి అంటే 100 సరిపోవు, 1000 కావాలి. ఆ అప్పు కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తే మొహం మీదే తుపుక్కున ఉమ్ముతారు. కాబట్టి పెళ్లి ఖర్చు ఆ పిల్ల చేతే పెట్టించగలిగితే పెళ్లి చేసుకో, లేదంటే ఊరుకో అంటుంది. రాజ్ శృతిని ఎలా అడగాలమ్మా అని అడుగుతాడు. సరోజ ఏదో ఒక కహాని చెప్పి కాకా పట్టడం నీకు అలవాటే కదా అంటూ వెళ్ళిపోతుంది. ఇక విరాట్, చంద్రకళ పెన్ కెమెరాలో ఉన్న శాలిని వీడియో చూసి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అనుకుంటారు. విరాట్ మనము త్వరగా శాలిని నిజస్వరూపం బయట పెట్టకపోతే మనకే సమస్య అవుతుంది చంద్ర. శాలిని మళ్ళీ ఏదో ఒక కొత్త ప్లాన్ వేసి మన మీద ఏదో ఒక నింద వేసి ఈ ఇంట్లో మనకి ఉనికి లేకుండా చేస్తుంది అంటాడు. చంద్రకళ థ్యాంక్స్ బావా అంటుంది. నువ్వు కంగారులో మాట్లాడిన మాటల నుంచి నాకు ఒక కొత్త ఐడియా పుట్టుకొచ్చింది. శాలిని కొత్త ప్లాన్ వేస్తుంది అన్నావు కదా, శాలిని ప్లాన్ ముందే కనిపెట్టి ఏం తెలియనట్టే ఉండి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో క్రాంతికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేలా చేస్తే అని అడుగుతుంది. విరాట్ ఇక ప్రూఫ్తో పనుండదు అంటాడు. శాలిని మాట మార్చే అవకాశం ఉండదు, సూపర్ ఐడియా అంటాడు. ఆ శాలిని అందరి ముందు నిజం ఒప్పుకునేలా చేయడం మన వల్ల కావడం లేదు కాబట్టి తను చేసే తప్పునే క్రాంతి డైరెక్ట్గా చూసేలా చేస్తే వాడు శాలిని నిజ స్వరూపం తెలుసుకుంటాడు.
మన తప్పు లేదని నమ్ముతాడు అంటాడు. చంద్రకళ శాలిని చేయబోయే నెక్స్ట్ అటెంప్ట్ కనిపెట్టడమే మన తక్షణ కర్తవ్యం అంటుంది. ఇక శృతి రేపు రాజుని పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ షాక్ ఇస్తాను, ఈ శృతి ఎంత తెలివైందో అందరికీ తెలిసేలా చేస్తాను అనుకుంటూ హ్యాపీగా వెళ్తూ శ్యామలకు డాష్ ఇస్తుంది. శ్యామల ఏమే కళ్ళేమైనా నెత్తికెక్కాయా అని అడుగుతుంది. శృతి సంతోషంలో మునిగిపోయి నువ్వు ఎదురుగా వస్తున్నట్టు చూసుకోలేదు సారీ పెద్దమ్మ అంటుంది. శ్యామల ఎందుకు అంత సంతోషం అని అడుగుతుంది. శృతి రేపు నా పెళ్ళి కదా అంటుంది. శ్యామల ఈ ఇంటికి ఇప్పుడు ఆ సంబడం ఒకటే తక్కువైంది అంటూ వేళాకోళం ఆడడానికి నేనే దొరికానా, వెళ్ళి పని చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది శ్యామల. శృతి పిచ్చి పెద్దమ్మ నిజం చెప్పినా నమ్మట్లేదు అనుకుంటుంది. రాజు శృతికి ఫోన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపెనీల మీద రైడింగ్కి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా బిజినెస్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టాము, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కూడా యూస్ చేయకుండా పక్కన పెట్టేశాము, నువ్వేమో సడన్గా పెళ్లి చేసుకుందామన్నావు, గుడిలోనే పెళ్లి చేసుకున్నా అట్లీస్ట్ 2 లక్షలన్నా కావాలి కదా అని అడుగుతాడు. శృతి అంతెందుకు ఖర్చు అవుతాయి, సింపుల్గానే కదా అరేంజ్మెంట్స్ చేస్తుంది అని అడుగుతుంది. రాజ్ అరేంజ్మెంట్స్ సింపుల్గానే ఉన్నా పేమెంట్సే సాలిడ్గా ఉంటాయి, నీకేం తెలుసు బేబీ అంటాడు. శృతి మీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగొచ్చు కదా అని అడుగుతుంది. రాజ్ 2 లక్షల కోసము చేయి చాపి నా ఫ్రెండ్స్ దగ్గర చీప్ అవ్వడం నాకు ఇష్టం లేదు బేబీ, నేను ఆ పని చేయను అంటాడు. శృతి మరి రేపటిలోపు 2 లక్షలు ఎలా అరేంజ్ చేస్తావు రాజ్ అని అడుగుతుంది. రాజ్ అరేంజ్ చేయాల్సింది నువ్వే బేబీ, నాకు వేరే ఆప్షన్ లేక నీ కాల్ చేశాను అంటాడు. శృతి డబ్బు అరేంజ్ చేయలేదు అంటే రాజ్కి నా మీద డౌట్ వస్తుందేమో, పెళ్ళి ఇప్పుడే వద్దంటాడేమో, అలా జరగకూడదు అని అనుకుంటూ సరే బేబీ 2 లక్షలే కదా నేను చూసుకుంటానులే, మనకి పెళ్లి జరగడమే ఇంపార్టెంట్ అంటుంది. రాజ్ నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ బేబీ అంటాడు. శృతి ఇందులో ఇబ్బంది ఏముంది, ఇది చాలా చిన్న విషయం, డోంట్ వరీ అంటుంది. రాజ్ రేపు మార్నింగ్ పెళ్లి బట్టల్లో గుళ్ళో కలుసుకుందామని చెప్పి శృతికి బై చెప్పి ఫోన్ పెట్టేసి మొత్తానికి శృతి ఒప్పుకుంది, రేపటితో నా జీవితం మారబోతుంది అనుకుంటాడు. శృతి రాజ్కు మాట ఇచ్చేశాను, ఇప్పుడు ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనుకుంటూ అమ్మ దగ్గర ఎలాగూ అంత డబ్బుండదు, అత్తయ్యను మామయ్యను అడుగుదాము అంటే ఎందుకు ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అమ్మో టెన్షన్లో బయటపడినా పడతాను, ఇప్పుడు నాకు హెల్ప్ చేయగలిగేది ఆ శాలిని ఒకటే అనుకుని శాలిని దగ్గరికి వెళ్ళి తనకు 2 లక్షలు కావాలి 2 డేస్లో తిరిగి ఇచ్చేస్తాను అని అడుగుతుంది. శాలిని అర్థమైంది అనుకుంటూ పెళ్లి ఖర్చుల కోసం అడుగుతున్నట్టుంది అనుకుంటుంది. అంత డబ్బెందుకు అని శృతిని అడుగుతుంది శాలిని. శృతి నాకు కాదు నా ఫ్రెండ్కి అర్జెంటుగా అవసరం పడి అడిగింది అంటుంది. శాలిని ఈ విషయం మీ అమ్మకు చెప్పావా అని అడుగుతుంది. శృతి లేదు అంటూ అమ్మకు తెలిస్తే తిడుతుంది అంటుంది. శాలిని సారీ శృతి నేను ఇవ్వలేను, పిన్నికి తెలిస్తే నన్ను తిడుతుంది, నీకంటే ఇవ్వగలను కానీ నీ ఫ్రెండ్ కోసం నేను మాటలు పడలేను అంటుంది. శృతి చా నాకే అని చెప్పుండాల్సింది అని అనుకుంటూ ఉంటుంది. శాలిని ఒక పని చెయ్యి, ఇంటి పెత్తనం చూసుకునేది చంద్రే కాబట్టి తననే అడుగు, తను హెల్ప్ చేస్తుంది అంటుంది. ఇక కామాక్షి జగదీశ్వరితో శృతి పెళ్లి చేసుకుంటుందంట వదిన అని చెప్తూ ఉంటుంది. అందరూ కంగారు పడతారు. గుడిలో పంతులు గారు పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రాజ్ సరోజ గుడిలోకి వస్తూ ఉంటారు. శృతి కూడా గుడిలోకి వస్తూ ఉంటుంది. చంద్రకళకు ఒక వ్యక్తి ఫోన్ చేసి శృతి సీక్రెట్గా రామాలయం గుడిలో పెళ్లి చేసుకుంటుంది అని చెప్తాడు. శృతి రాజ్ల పెళ్లి జరుగుతూ ఉంటుంది. విరాట్ కారులో వస్తూ ఉంటాడు. చంద్రకళ ఆటోలో వస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.